హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఐఎమ్ ఋషి వర్మ. ఓకే, నేను మీకు ఈరోజు కొన్ని మొక్కల పేరు చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే నా హార్టికల్చరిస్ట్గా లైవ్ స్టార్ట్ చేస్తాను. అందుకని ఓకేనా, ఈ మొక్కల పేరు చెప్తాను. హర్బల్ గార్డెన్ గురించి ఇది వచ్చేసి తులసి మొక్క. దీని గురించి మీకు తెలిసే ఉంటాం. ఓకే కదా. నెక్స్ట్ చికోరా మీన్స్. ఓకే, ఇది ఒక హర్బల్ గార్డెన్. ఈ ఆకులు వాటర్లో వేసుకుని తాగితే చాలా మంచిది ఒంటికి. నెక్స్ట్ వచ్చేసి ఇది తెలుసుకుంటాం, కృష్ణ తులసి అంటాం. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి పెరియా కాస్టోస్ పెరియా కాస్టోస్. చెట్టు దగ్గరికి బోడుకు. ఈ చెట్టు వచ్చేసి ఆకులు రోజుకి 2 నీటిలో కానీ చాలు వేసుకుని తాగితే కానీ చెట్టు దగ్గరికి వచ్చేసి చూపించేసి ఇది ఈ ఆకులు రోజుకి 2 కానీ చాయ్లో కానీ వేడినీటిలో కానీ వేసుకుని తాగితే డయాబెటిస్, షుగర్ వ్యాధి కానీ ఏదైనా ఉంటే ఇమీడియట్లీ తగ్గుతుంది. ఇంకోటి వచ్చేసండి, ఇది అసలే చేస్తాను, అశ్వగంధ. చూసారు ఎప్పుడైనా చెట్టు? జూమ్ చేయి. అశ్వగంధ అదే జూమ్ చేయి. అశ్వగంధ చెట్టు ఇట్లా ఉంటుంది. ఇక్కడ చూడండి, కాయలు జూమ్ చేయి. ఇగో దీని సీడ్స్ వచ్చేసి ఇట్లా ఉంటాయి. ఇవి బాగా పండిన తర్వాత నల్లగా ఉంటాయి. ఈ రోజుకి 2 గింజలు తింటే గుర్రంలాగా మీరు కన్నా స్ట్రాంగ్ అవుతారు. ఇది వచ్చేసి అశ్వగంధ. ఇది కూడా మన బాడీకి ఎంతో మంచిది. ఇంకా 2 చూపిస్తాం మీకు. ఇదైతే లెమన్ గ్రాస్, హెర్బల్ కాదు. ఇట్లా అనుకుంటే లెమన్ స్మెల్ వస్తుంది. ఎక్కడన్నా ఇంటి ఆవరణలో వేసుకుంటే పాములు కట్ట రాకుండా ఉంటాయి. ఓకేనా. ఈ చెట్టునే జూమ్ చేయి నువ్వు దగ్గరికి. ఆల్రెడీ ఇంకా రోజు అంటారు దీన్ని. ఇంకా రోజు మన చెట్టు కూడా, ఇది కూడా దీని రూట్స్ కూడా మంచిగా చాలా మంచిది. ఆవేశానికి దాకా పనిచేస్తుంది. ఓకేనా. ఇదంతా హర్బలే. ఇందులో ఒక చెట్టు ఒకటి పనిచేస్తారు మనుషుల బాడీకి పార్ట్స్కి తాగితే. ఇది వచ్చేసి హోలీ మసాలా వచ్చేసి ఇది కూడా బాడీకి బ్లడ్ సర్క్యులేషన్ మంచిది. ఓకేనా. ఇది కూడా హర్బల్ గార్డెన్. హెర్బల్లో దొరుకుతుంది. హర్బల్ ఇది వచ్చేసి అలోవెరా. మనం తెలుసు కలబంద అంటాం. అట్లానే కొన్ని మీకు హర్బల్ గార్డెన్ కాకుండా మామూలు ఫ్లవర్ చెట్లు చూపిస్తాం. దగ్గర చెట్టు చూంది, దగ్గరికి వచ్చాయి. మనం చిన్నప్పుడు దీన్ని గుత్తు పూలు అని నాకు తెలిసినట్టు గుత్తు పూలు అనుకునేవాళ్ళం. ఈ ఫ్లవర్స్ ఉంది గుత్తు పూలు అనేవాళ్ళం. కానీ దీని పేరు వచ్చేసి ఎగ్జోరా. ఫ్లవరింగ్ ప్లాంట్స్. ఎన్ని టైం ఫ్లవర్స్ వస్తుంది దీన్ని మెయింటెనెన్స్ చేస్తే. ఇంకోటి ఇది ఒకటి రండి, ఇక్కడ రండి. ఇది ఒకటి ల్యాంటీనా అంటారు దీన్ని. ఇది కూడా ఇట్లా డిజైన్ చేసుకోవచ్చు. ల్యాంటీనా ఇందులో కలర్స్ ఉంటాయి. పింక్, రెడ్, బ్లూ, ఎల్లో, ఆరెంజ్. ఇట్లా బాక్స్ తీసుకోవచ్చు. ఇది కూడా ఇది హర్బల్ కాదండి, ఇది గార్డెన్. చెట్నది. ఇది హర్బల్ కాదండి, ఇది గార్డెన్ కోసం చెప్తున్నాను. ఇది వచ్చేసి మందారం. మందారం అంటారు. దేవుడికి పెట్టిన పూలు. ఇది వచ్చేసి ఇది కూడా పెడతారు దేవుడికి. యాక్చువల్ మందారం అంటారు. దీన్ని ఏమొచ్చి హెబిస్కస్. ఇదండి. దీని పేరు జెట్రూప. ఇది ఒకప్పుడు పెట్రోల్ కూడా తీర్చక ట్రై చేశారని కానీ పేలేందంటే దీనికి జెట్రూప. దీంతో నేను పెట్రోల్ తీసేది. ఇది ఫ్లవరింగ్ కోసం పెట్టుకుంటారు చెట్టు. ఇవన్నీ వచ్చేసి హెబిస్కస్. ఇదో కలర్ ఆకులు ఉంటుంది, ఇదో కలర్ చెట్టు ఉంటుంది. ఇదంతా వచ్చేసి హెబిస్కస్. ఇంకా మీకు మన గార్డెన్ డిజైన్ చెట్లు చూపించాలని చూపిస్తారండి. ఫస్ట్ వన్ లైన్ వచ్చేసి పింక్ కలర్ ఉంది కదా,
ఇది వచ్చే రోహి అంటారండి, అందుకే దీనికి చెప్పాలి దగ్గరికి. ఇది వచ్చేసి పింక్ కలర్ రోహి అంటారు, నెక్స్ట్ పాండాస్, తర్వాత స్పైడర్ లిల్లీ, సైప్రస్. ఇది ఇంటి దగ్గర కూడా ఇట్లా డిజైన్స్ చేసుకోవచ్చు మొక్కలకి. మొక్కలో ఇలా డిజైన్స్ రకరకాల డిజైన్ వేసుకుంటే బాగుంటుంది. ఇది కూడా ఇంకా ఎన్ని ఫ్లవర్ చెట్లు. అది వచ్చేసి హర్బల్ గార్డెన్. ఓకేనా, థ్యాంక్ యూ, బాయ్, కట్.